స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము పులుసు కూర చేసుకుందాము. పెసర్లు, క్యారెట్, వంకాయ పులుసు చేసుకుందాము. పులుసు కూరకు ఏమేమి కావాలో చూసేద్దామా. పెసర్లు, క్యారెట్, వంకాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, టమోటో, సాల్టు, చింతపండు, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఆవాలు, ఎండుమిరపకాయలు, పసుపు. ఈరోజు వంట చేయడానికి మా ఆయన నాకు హెల్ప్ చేస్తాడు. రండి ఒకసారి. ఎప్పుడు నేను ఒక్కదాన్నే వంట చేస్తున్నాను, మా వారు హెల్ప్ చేస్తలేరు. ఇప్పుడు నేను హెల్ప్ చేస్తా అన్నారు, అందుకే రమ్మన్నాను హెల్ప్ చేయడానికి. హాయ్ అండి, స్టార్ట్ మై రెసిపీ వ్యూవర్స్కి అందరికీ థ్యాంక్ యూ అండి. మా ఛానల్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ముందుకు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు మా ఆవిడ గారు పిలిచారు, అందుకే వంట చేయడానికి నేను కూడా సహాయంగా ఉంటాను. ఓకేనండి, స్టార్ట్ చేసేద్దాము. పెసర్ల, క్యారెట్, వంకాయ పులుసుకు మనము స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను. గిన్నె హీట్ ఎక్కింది కదా, ఆయిల్ వేసుకున్నాను, ఎండుమిరపకాయలు, ఆవాలు చిటపటలాడుతున్నాయి కదా. వెల్లిపాయలు నేనైతే కట్ చేయలేదు, దంచలేదు చూడండి, డైరెక్ట్ వేస్తున్నాను పులుసు కూరలోకి. వెల్లిపాయలు బాగా కలర్ వచ్చేదాకా వెల్లిపాయలు బాగా కలర్ వచ్చాయి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేద్దాం ఇందులో. అందులోనే కరివేపాకు, కొద్దిగా వేగనిద్దాము ఉల్లిపాయలు. ఇప్పుడు ఏమేమి కట్ చేసి పెట్టుకున్నావు? క్యారెట్, వంకాయ, టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో క్యారెట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం చూడు. పులుసు కూర కదా, అందుకే కొంచెం లావులాగా కట్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోవాలి ఈరోజు వంట. అవును, వంకాయలు కట్ చేసావు కదా, ఇందులో ఉప్పు వేసి చేస్తారన్నారు నల్లకి కాకుండా. అవును, వేసాను నేను కట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి నీళ్ళలో కట్ చేసి పెట్టాను. క్యారెట్ వేసాను కదా, ఇప్పుడు మనము ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు మెత్తబడ్డాయి కొద్దిగా. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నా టమాటాలు, ఇప్పుడు మనం ఇందులో చిటికెడు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ మెంతి పౌడరు. మెంతి అయితే వేయించుకున్నాను, జీలకర్ర మెంతి సపరేట్గా పౌడర్ చేసుకున్నాను. అంటే అలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అవును, ఇంట్లో చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. కానీ ఇంట్లో పౌడర్ చేసుకోవడం వల్ల ఇందులో తగినంత సాల్ట్, వంకాయ, క్యారెట్ ఉడకడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి బాగా
ఉడికించుకుందాము. పెసర్లు కుక్కర్లో వేసుకున్నాను. 3 విజిల్స్ వచ్చినాయి. ఆఫ్ చేశాను. చూద్దాం ఉడికినాయి కదా. ఉడికిపోయినాయండి. అంటే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదా? ఈ పులుసు కూరకు పెసర్లు నానబెట్టకూడదు. ఓన్లీ మలక పెసర్లు కట్టాలన్నప్పుడు మాత్రమే నానబెట్టుకోవాలి. చూడండి బాగా ఉడికిపోయినాయి. అంటే ఇంకా కూరలో ఉడుకుతుంది అనమాట. ఇంకా మనం పులుసు పోసి కూరలు పెడతాం కదా, ఉడుకుతాయి. చూడండి ఇప్పుడు వంకాయ క్యారెట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనము పెసర్లు ఇందులో వేసేద్దాము. సరే కలుపుకుందాము. వావ్, మంచి స్మెల్ వస్తుంది. జీలకర్ర మెంతి పొడి వేయడం వల్ల. చింతపండు గుజ్జు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసం పోసేద్దాము. చింతపండు రసం పోసాం కదా, ఒకసారి కలుపుకున్నాము. కొద్దిగా వాటర్ పడతాయి ఇందులో. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా ఉడకబెట్టుకుందాము. మా ఆయన హెల్ప్ చేస్తాడంట వంటలో. ఇప్పుడు చూద్దాము ఏమేమి హెల్ప్ చేస్తాడో. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వే చెప్పావు కదా నాకు వంట చేయడం వచ్చు అని. అందుకని వంట ఏం చేయాలి అంటే నేనేం చెప్పాలి. లాస్ట్లో మా ఆయన కొత్తిమీర మాత్రం వేస్తున్నాడు. ఇంతవరకు చేసింది నేనేను వంట. సూపర్ సూపర్ వచ్చింది. సూపర్గా వచ్చిందండి. అలాగనే స్టవ్ ఆఫ్ చేసేసే. ఇంకా అయిపోయినట్టేనా? ఓకే అండి, అయిపోయిందంట. ఇప్పుడు నాకు కూడా ఆకలిగా ఉంది. ఎప్పుడెప్పుడు తినాలని అనిపిస్తుంది. ఇప్పుడు తినేద్దాము. పెసర్ల క్యారెట్ వంకాయ పులుసు రెడీ అయిపోయింది. అలాగే ఈ పులుసు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి.